వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిపోయింది. ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి కేసీఆర్కి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలి? రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్దే విజయం, బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తాయి. ఈ మాటలన్నది టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజంగానే బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందా? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. సో ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఒక ప్రశ్న, విమర్శ, కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్కి మాత్రమే పరిమితమయ్యారు, అసలు ఆయన ఏ పని చేస్తున్నారు, అసలు కొన్నిసార్లు మా ఎమ్మెల్యే కనిపించట్లేదు అనేటువంటి పోస్టులు వినిపించాయి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు అనే మాట ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే స్ట్రాటజిక్గా ఆయన సైలెన్స్ మెయింటైన్ చేశాడు. ఎందుకంటే ఒక 1 year అన్న మనం టైం ఇవ్వాల్సి ఉన్నది అని చెప్పి. సో ఇప్పుడు బహుశా నేను అనుకుంటా ఈ బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే సెషన్స్లల్లో ఆయన వచ్చే అవకాశం ఉంది అసెంబ్లీకి. కొంత రేవంత్ రెడ్డి అవమానపరిచే భాష మాట్లాడడం ఇదంతా కూడా కొంత ఆయనను రాకుండా ఆపిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గౌరవం లేని కాడికి రావడానికి ఆయన ఆసక్తి చూపెట్టాడు. బట్ ఆయన శాశ్వతంగా అట్లే ఉండిపోతారు అంటే ఆయన నేచర్ అది కాదు. డెఫినెట్గా నెక్స్ట్ సెషన్స్లలో ఏప్రిల్ తర్వాత ఏదైతే పార్టీ ఆవిర్భావ దినం చేస్తామని అనుకుంటున్నారో వాళ్ళు, ఆ ఆవిర్భావ దినం తర్వాత ఆయనే ప్రజల్లోకి ప్లస్ అసెంబ్లీకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మళ్ళీ మనకు ఆఫ్టర్ లాంగ్ టైం సెషన్స్ ఉంటాయి సమ్మర్ టైంలో, కాబట్టి జూన్ జూలై ఆ టైంలో జరిగే సెషన్స్లో ఆయన పార్టిసిపేట్ చేయవచ్చు. ప్రజల్లోకి మాత్రం వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు. అది బయటకు వస్తున్న వార్తలు కానీ ఇంటర్నల్గా మాకు తెలిసిన సమాచారం కానీ సైలెంట్గా ఉండే ఆలోచన ఆయనకు లేదు. కాబట్టి ఎప్పటిలాగా ఉంటాడంటే కుదరదు, అట్లా రావాల్సి వస్తుంది. బట్ ఆ పార్టీ లేవాలంటే మాత్రం అంటే ఇప్పుడు మహేష్ గౌడ్ ఏదైతే అన్నాడో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బీఆర్ఎస్కు రోజు రోజుకు మద్దతు పెరుగుతున్నది. ప్రజల్లో ఒక రియలైజేషన్ వస్తుంది, మనం తప్పు చేసినామేమో, మనము మంచిగా పనిచేస్తున్న కేసీఆర్ గవర్నమెంట్ను రాకుండా వీళ్ళని ఎత్తుకున్నందుకు మనకు రైతు బంధు రావట్లేదు, ఏది రావట్లేదు, చాలా వరకు ఇబ్బందులు అవుతున్నాయి. కొన్ని ఇచ్చినామని చెప్తున్నా కూడా అందరికీ రావట్లేదు లబ్ధిదారులకు. ఆ రుణమాఫీ కూడా అట్లాగే అయిపోయింది. ఇప్పుడు అందరికీ ఈ పాటికే వస్తాయి, రైతు బంధు సంక్రాంతికే పడుతుంది అన్నాడు. ఇప్పటి వరకు కూడా ఒక 1 acre ఉన్న వాళ్ళు కొద్ది మందికి వచ్చినాయి తప్ప నాట్ ఈవెన్ 2 acres ఉన్న వాళ్ళకి కానీ 5 acres ఉన్న వాళ్ళకి కానీ ఎవ్వరికీ రాలేదు. ఇది ఏప్రిల్ దాకా వేస్తానంటుండు, మరి ఏప్రిల్ దాకా కూడా వస్తాయో తెలియదు. బట్ చాలా అసంతృప్తి ఉంది ప్రజల్లో. ఈ హైదరాబాద్ సిటీలో కూడా ఇదివరకే ఇక్కడ టీఆర్ఎస్కు కొంచెం బాగా అనుకూలంగా ఉన్న పరిస్థితి. ఈ హైడ్రా మూసీతోని ఏమాత్రం కొద్దిగా కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు, న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా టీఆర్ఎస్కు ఫేవరే అవుతున్నారు. కేసీఆర్ ఎప్పుడు ఇట్లా కూల్ చేయలేదు, హైకోర్టు చెప్పినా వినట్లేదు ఈయన, ఇట్లాంటివన్నీ. నిన్న కూడా మళ్ళీ హైకోర్టులో హైడ్రా మీద సీరియస్ వార్నింగ్ ఇచ్చారు లక్ష్మణ్ గారు. నేను అనుకుంటే ఇంకొకసారి కనుక ఇట్లాంటిదైతే రంగనాథన్ జైలు పంపినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఇదంతా చూస్తే ఏంటంటే వీళ్ళ మీద వస్తున్న వ్యతిరేకత అంతా కూడా ఏం చేయకపోయినా అది కేసీఆర్కు ప్లస్ అవుతున్నది. తర్వాత ఫీల్డ్లో ప్రతిపక్ష పాత్ర హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వాళ్ళంతా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. తన పద్ధతిలో కవిత గారు కూడా మీటింగ్స్ ఆర్గనైజ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నది. ఆమె ఇదివరకు బీసీ కార్డు తీసిన తర్వాత తెలంగాణ తల్లి మీద, మొన్న ఇరిగేషన్ మీద, ఇంకా ఇప్పుడు బీసీల ఇష్యూస్ మీద రౌండ్ టేబుల్, ఇవన్నీ ఆమె చేయాల్సింది ఆమె చేస్తున్నది. ఎవరు కూడా మౌనంగా లేరు. ఇక వాళ్ళ మధ్య గొడవ కావాలని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ నేను అనుకుంటా కుటుంబంలో పెద్ద ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో ఆయన అందరినీ కంట్రోల్ చేయగలుగుతాడు. అందరి మీద ఆయనకు అవకాశం ఉంది, అందరినీ కంట్రోల్ చేయగలిగే అవకాశం. ఆయనను ధిక్కరించి ఎవరు ఆ కుటుంబంలో బయటికి రారు, ఏమి చేయరు. కాబట్టి వాళ్ళ మధ్య ఘర్షణ వాతావరణం లేదు. ఇండైరెక్ట్ కూడా డైరెక్ట్ కూడా ఎటువంటి స్పెక్యులేషన్స్ కూడా అవకాశం లేదు. అంటే మహేష్ గౌడ్ ఏదైతే అనుకుంటున్నాడో అది సాధ్యం కాదు అది. బట్ ఒక సజెషన్ ఏంటంటే బీసీ వాదం అనేది బలంగా వస్తున్నది. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా బీసీల గురించి ఆలోచిస్తున్నాయి. మొన్నటిదాకా సైలెంట్గా ఉన్న టీఆర్ఎస్ కూడా మళ్ళీ బీసీల మీటింగ్ పెట్టి కొంత యాక్టివేట్ చేసింది, రీసర్వే చేయమని అంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. నా సజెషన్ ఏంటంటే బీసీ నుంచి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ను ఆ పార్టీలో పెట్టినట్టయితే, ఎట్లా కేటీఆర్ ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా నలుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టాలనుకుంటుంది, గతంలో పెట్టింది కూడా.
రేవంత్ రెడ్డి ఫస్ట్ ఎంట్రీ ఇవ్వడం వర్కింగ్ ప్రెసిడెంట్గానే ఇచ్చాడు. పొన్నం ప్రభాకర్ అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో టీఆర్ఎస్ కూడా స్ట్రాటజీ తీసుకోవాలి. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీకి, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీకి ఇచ్చినట్టయితే ఆ పార్టీ కొంచెం ముందు పోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కొంత ఏమన్నా అక్కడక్కడ బీసీలలో అసంతృప్తి ఉన్నా కూడా, కానీ లాస్ట్ 10 years ఆ పార్టీని మోసింది బీసీలేనమ్మా. ఆశించినంత అంటే డెఫినెట్గా ఇతర ప్రభుత్వాల కంటే బీసీలకు కేసీఆర్ కొంత ఎక్కువనే చేశాడు. అంటే ఈ సర్వే ఆధారంగా వచ్చిన ఫిగర్స్ని బట్టి గొర్రెలు ఇవ్వడం కానీ, కొంత బర్రెలు, కొంత చేపలు ఇవ్వడము, ఇట్లాంటి వాటి వల్ల ఎకానమీ పెరిగింది వాళ్ళవి. తర్వాత రైతులకు కూడా కావాల్సిన నీళ్లు కానీ ఇట్లాంటివన్నీ ఇచ్చాడు. కరెంట్ ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. రైతు బంధు, పెట్టుబడి సాయం. బట్ బీసీలలో చాలా వరకు అదివరకు ఉన్న జీవితాల కంటే ప్రమాణాలు పెరిగినాయి. ఆకలి చావులు లేవు, వలసలు లేవు, ఆత్మహత్యలు తగ్గినాయి. ఇవన్నీ కూడా ఏంటంటే డెఫినెట్గా ఆయన మిగతా ప్రభుత్వాల కంటే బెటర్ అని చెప్పొచ్చు. అందుకే బీసీలు కూడా ఓన్ చేసుకున్నారు. ఉద్యమకారులైనా ఇతర బీసీలైనా ఓన్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు వస్తున్న అసంతృప్తి ఏదైతే ఉన్నదో అది బ్యాలెన్స్ చేయడానికి, దాని నుంచి ఓవర్కమ్ కావడానికి కొంత ప్రో బీసీ పాలసీ అనేది ఆ పార్టీ తీసుకోవాలి. బీసీల కోసం ఒక విజన్ కూడా ప్రకటించాలి. అది ఎలక్షన్ల ముందు చేస్తారు. ఇప్పుడు గతంలో 5,000 కోట్లు ప్రతి సంవత్సరం బీసీల కోసం ఖర్చు పెడుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం అని టీఆర్ఎస్ ఫస్ట్ మేనిఫెస్టోలోనే మేము రాసాం. బట్ అది అమలు కాలేదు. రకరకాల స్కీమ్లలో బీసీలకు ప్రయోజనం దొరికింది, కానీ కార్పొరేషన్ల ద్వారా కానీ, ఆర్థిక సహకార సంస్థలు ఉంటాయి కదా, వాటిలలో ఎంబీసీ కార్పొరేషన్లో కానీ బీసీ కార్పొరేషన్లో కానీ రాలేదు. సో ఇక ముందు ఇలాంటి పొరపాటు జరగవని చెప్తూ వాళ్ళు బీసీలను ఓన్ చేసుకోవాలి. అది కనుక జరిగితే డెఫినెట్గా ఇప్పుడున్న దానికంటే కూడా ఇంకా ఒక 5 to 10% ఓట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీళ్ళు చేయకపోతే ఆ స్థానాన్ని బీజేపీ తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే బీజేపీ ప్రకటించింది ముఖ్యమంత్రిని చేస్తాం మేము బీసీని అని. మరి ఆ బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నప్పుడు కొంత మొగ్గు ఉంటుంది అటువైపు. కాబట్టి అంటే బీజేపీ అధికారంలోకి వస్తుందా రాదా అనే ప్రశ్న ఉన్నది. వస్తే మాత్రం బీజేపీ ముఖ్యమంత్రి చేస్తా అని నమ్ముతున్నారు, బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని నమ్ముతున్నారు బీసీలు. కానీ ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా అనే కాడ సంశయం ఉంది. ఇంకోటి ఇప్పుడు కనీసం పార్టీ అధ్యక్షుని ఇవ్వడానికి కూడా ఇంతకాలం నుంచి జాప్యం చేస్తున్నారు. ఎందుకంటే ఈటెల రాజేందర్కు ఇవ్వాలని ఒక స్టేజ్లో అనుకున్నారు. మరి ఇప్పుడు ఆ ప్రతిపాదన ఉందా లేకపోతే లేదా అనేది తెలియదు. మధ్యలో అరవింద్ గారి పేరు వచ్చింది. కాబట్టి ఇప్పుడు లేటెస్ట్గా వినబడుతున్నది ఏంటంటే అరవింద్కో లేకుంటే ఇంకొకరికో లేదా మధ్య మార్గంగా రామచంద్రరావు గారికి అధ్యక్షుడిని ఇచ్చి రాజేందర్ను కేంద్రంలోకి తీసుకుందాం, ఇంకో సహాయ మంత్రిగానో చేయాలనే ఆలోచన ఉన్నదనేది ఒక వార్త వినబడుతున్నది. కిషన్ రెడ్డి గారేమో రఘునందన్ గారిని ఎంకరేజ్ చేస్తున్నారని ఇంకో వార్త వినబడుతున్నది. ఏది చేసినా కూడా బీసీ వాదాన్ని వాళ్ళు ఎత్తుకోవాలనుకుంటే బీసీనే అధ్యక్షుని చేయాలి.